మనం వాక్ చేస్తున్న స్టెప్స్ అన్ని ఈ స్మార్ట్ వాచ్‌లో రికార్డ్ అవ్వటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఈ వాకింగ్ గాని, ఎక్సర్‌సైజ్ ఇలాంటివన్నీ మన రెగ్యులర్ లైఫ్‌లో ఒక పార్ట్ అవ్వడం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, నేను రెగ్యులర్‌గా ఏ క్రీక్‌లో అయితే వాక్ చేస్తానో, అదే క్రీక్‌లో ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తాను. ఈ క్రీక్‌కి, ఈ క్రీక్‌లో వాక్‌కి, ఈ టాక్‌కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. లెట్స్ గెట్ ఇంటు ద ఎపిసోడ్. మిడ్ లైఫ్‌లో మనకి ఈ స్మార్ట్ వాచెస్ నిజంగా ఎంత అవసరం? సో, ఎన్నో ఏళ్లుగా క్లోజ్‌గా కనెక్ట్ అయిన ఒక స్మార్ట్ వాచ్ ఒక 2 మంత్స్ నుంచి నేను వాడటం ఎందుకు మానేశాను అనేది, దాని వెనకాల ఉన్న రీజన్స్, ఎక్స్‌ప్లనేషన్స్ ఒక 5 పాయింట్స్‌లో డిస్కస్ చేస్తాను. ఎపిసోడ్ ఎండింగ్‌లో ఒక బోనస్ పాయింట్, మన మిడ్ లైఫ్‌కి మోర్ క్లోజ్‌లీ కనెక్టెడ్ పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, స్టెప్స్ 7,000 టు 10,000 స్టెప్స్. ఆన్ ఎన్ యావరేజ్ ఈ నెంబర్ మనము డైలీ హిట్ చేస్తామా, లేకపోతే ఆన్ ఏ వీక్లీ బేసిస్ యావరేజ్ ఈ 7,000 టు 10,000 హిట్ చేస్తామా అనేది ఆ వీక్ స్కెడ్యూల్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్, మిడ్ లైఫ్లో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ గోల్స్ ఆఫ్ ఎక్సర్సైజ్లో ఈ 7,000 టు 10,000 స్టెప్స్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. అయితే మిడ్ లైఫ్లో నేను చేసిన కొన్ని అబ్జర్వేషన్స్, మన లైఫ్ మనం ఎన్ని కంప్లైంట్స్ చేసినా కొంచెం మోర్ ప్రిడిక్టబుల్ అండ్ ఆర్గనైజ్డ్గా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానిలో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ స్టెప్స్ అన్ని వాచ్లో కౌంట్ చేసుకోవడం కంటే కూడా మన డైలీ రొటీన్లో ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన థింగ్స్లో ఈ ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అనేది ఒకటి మస్ట్గా యాడ్ చేసుకోవడం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మిడ్ లైఫ్లో ఈ స్మార్ట్ వాచ్ కంటే కూడా టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే టైం పుల్ చేయడం, మన బిజీ స్కెడ్యూల్ నుంచి టైం పుల్ చేసుకోగలడం ఆ 1 అవర్. ఎందుకంటే 1 అవర్ మనం వాక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 6,000 7,000 స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి స్పీడ్ బట్టి. మనం మిడ్ లైఫ్లో మనం ఎంత ఎక్సర్సైజ్కి ఎంత ప్రయారిటైజ్ చేసుకున్నా అంతకంటే ఎక్కువ టైం అయితే పుల్ చేయలేము. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఈ స్మార్ట్ వాచ్ ఉన్నా లేకపోయినా ఈ 8,000 టు 9,000 స్టెప్స్ ఆన్ అన్ యావరేజ్ అనేది నేనైతే హిట్ చేయడం అనేది నాకు ఇట్ బికెమ్ ఏ రెగ్యులర్ హ్యాబిట్. సో అందుకే ఈ స్టెప్స్ విషయంలో ఈ స్మార్ట్ వాచ్ అయితే నాకు ఇంకా అడిషనల్ గా ఏమీ అడ్వాంటేజ్ లేదు అనిపించింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, హార్ట్ రేట్. సో మనం మిడ్ లైఫ్ లో వన్ ఆఫ్ ది థింగ్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఈ కార్డియో అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం ఇంటెన్సిటీ పెంచుకుని హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చూసుకోవడం. సో మిడ్ లైఫ్ లో ఈ కార్డియో వల్ల బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే హార్ట్ రేట్ అట్లీస్ట్ 150 టు 170 మెయింటైన్ చేయాలి. సో మన హార్ట్ రేట్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ఈ స్మార్ట్ వాచెస్ డెఫినెట్ గా యూజ్ అవుతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అండర్స్టాండింగ్. సో మనం రెగ్యులర్గా వాక్ చేస్తే హార్ట్ రేట్ 100 అవుతుంది. కొంచెం బ్రిస్క్ వాక్, ఫాస్ట్గా వాక్ చేస్తే 120 130 హార్ట్ రేట్ పెరుగుతుంది. కొంచెం స్లోగా జాగ్ చేస్తే ఈ హార్ట్ రేట్ అనేది 130 టు 140. ఇంకా కొంచెం రన్నింగ్ చేసామంటే అది 150 ఈజీగా క్రాస్ అయిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ ఈ రీసెంట్గా ఈ కార్డియో మీద రీసెర్చ్ చూస్తే మీరు ఈ 170 హిట్ చేయాలి, 180 హార్ట్ రేట్ హిట్ చేయాలనే టార్గెట్స్ బాగానే ఉంటాయి. బట్ ఓవరాల్గా మోర్ అండ్ మోర్ పేపర్స్ బట్టి రిజల్ట్ ఏంటంటే మోడరేట్ ఇంటెన్సిటీ కార్డియాక్ యాక్టివిటీ, అది మీరు 75 టు 150 మినిట్స్ ఇన్ ఎ వీక్ మెయింటైన్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఈ కార్డియో అనే దాని మీద మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే మన వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్లోనే మనం చిన్ని అడాప్టేషన్స్ చేసుకోవడం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీడే 2 or 3 మైల్స్ నడుస్తున్నారు అనుకోండి, అందులోనే ఒక హాఫ్ మైల్ ఆర్ 1 మైల్ క్విక్ జాగ్. సో 1 మైల్ మీరు 15 మినిట్స్లో మీరు ఫినిష్ చేయగలిగితే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది 150 155 ఈజీగా రీచ్ అవుతుంది. సో నా గోల్ అయితే ప్రస్తుతానికి అదే, 150 టు 170 ఇంక్రీజ్ చేసుకోగలిగితే, దాన్ని మీరు సస్టైన్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్. అండ్ పాయింట్ నెంబర్ 3, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సో ఒక్కోసారి ఈ న్యూస్, సైన్స్ ఆర్టికల్స్ కూడా సోషల్ మీడియా లాగా వైరల్ కాంటెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాయి. సో అలా ఫేమస్ అయిందే ఈ సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. సో అది కంప్లీట్ గా రాంగ్ అని చెప్పను, బట్ ఒకప్పుడు చాలా 2016 2017లో ఈ ఆర్టికల్స్ వచ్చినప్పుడు కొంచెం ఈ ఓవర్ కాషియస్ అయిపోయారు అందరూ. అంటే 1 or 2 అవర్స్కే మనం అంతా వరీ అయిపోవాలా, లేదా 5-6 అవర్స్. మీరు 5-6 అవర్స్ కాన్స్టెంట్గా కూర్చుంటే అది ఆటోమేటిక్గా సెడెంటరీ హ్యాబిట్స్లోకి వస్తుంది. బట్ 1 or 2 అవర్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మోడర్న్ జాబ్స్లో ఈ 1 or 2 అవర్స్ కూర్చోవడం, ఇంక్లూడింగ్ మై జాబ్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ రేడియాలజిస్ట్. సో ఎక్కువసేపు ఒక్కోసారి ఒక 1 or 2 అవర్స్ కాదు, ఒక్కోసారి 3 అవర్స్ కూడా ఒక కూర్చున్న చోటు నుంచి కదలడానికి కానీ, రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి కానీ కుదరదు. సో దీని గురించి మనం ఓవరాల్గా ఎవ్రీ 1 అవర్ అయితే మనకి యాపిల్ వాచ్ వచ్చి మీరు లెగవాలి ఇప్పుడు అనే పాపప్ అయితే ఇవ్వక్కర్లేదు. దట్ ఈస్ వన్ బేసిక్ థింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, టెక్నాలజీ పెరిగే కొద్ది ఈ ఎర్గోనామిక్స్, అంటే మనకి చాలా మందికి ఇప్పుడు స్టాండింగ్ వర్క్ స్టేషన్స్, నేను పనిచేసే రేడియాలజీ డిపార్ట్మెంట్స్లో అయితే మోస్ట్ ఆఫ్ ది వర్క్ స్టేషన్స్ స్టాండింగ్ వర్క్ స్టేషన్స్ ఇస్తారు. సో మనం కొంతసేపు కూర్చుని వర్క్ చేసుకున్నా, ఇంకొంతసేపు నిల్చుని వర్క్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా అలా స్టాండ్ అవడం. సో ఇలాంటి సింపుల్ అడాప్టేషన్స్
దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఒక వాచ్ మనకి చెప్పడం కంటే కూడా. పాయింట్ నెంబర్ 4, స్లీప్ డేటా అండ్ స్మార్ట్ వాచ్. సో స్మార్ట్ వాచ్ పెట్టుకుని పడుకోగలిగితే మన స్లీప్ మీద మనకు వచ్చే అండర్స్టాండింగ్ ఆర్ ద డేటా దట్ ఈస్ వెరీ వాల్యుబుల్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. నేను మామూలుగానే లైట్ స్లీపర్ని, ఇంకా వాచ్ పెట్టుకున్నాను, స్మార్ట్ వాచే కాదు ఎనీ గ్యాడ్జెట్ నా బాడీ మీద పెట్టుకుంటే నేను ఐ కెనాట్ స్లీప్ ప్రాపర్లీ. సో నాకైతే పర్సనల్గా అది నాకు అంత అడ్వాంటేజ్ లేదు. బట్ డెఫినెట్గా ఇఫ్ యూ క్యాన్ స్లీప్ విత్ ఏ స్మార్ట్ వాచ్ దట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్. పాయింట్ నెంబర్ 5, సో ఈ మ్యాక్బుక్, ఐక్లౌడ్ ఇవన్నీ డెఫినెట్గా కొంచెం ఫ్యాసినేటింగ్గా ఉన్నా ఇన్ జనరల్ ఈ యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి రిలేటివ్లీ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్లోనే ఉంటాయి. సో అమెరికాలో ఒక డాక్టర్గా ఈ ఎక్స్పెన్సెస్ అనేది నేను హైలైట్ చేయకూడదు ఈ పాయింట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఏ సిల్లీ పాయింట్ ఆల్సో. ఎందుకంటే ఒక గ్యాడ్జెట్ మనం ఎవ్రీ 2 years ఒకసారి ఈ వాచ్ మార్చినప్పుడు ఒక $350 to $400 మళ్ళీ దాని మీద పెడతాం. సో మిడ్ లైఫ్లో మనం వెరెవర్ వీ కెన్ సేవ్ మనీ వీ షుడ్ ఆల్సో సీ ఫర్ దోస్ ఆప్షన్స్. ఎందుకంటే మనం కొత్త ఎక్స్పెన్స్ అని చూస్తూ ఉంటాం, పిల్లల కాలేజ్ ఫీజులు కట్టడం ఇవన్నీ. సో వాటి వల్ల కూడా మనం కొంచెం రెస్పాన్సిబుల్గా తయారవుతాం. సో ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ ఏ సూపర్ పాయింట్, ఆ $350-400 కూడా ఒక సేవింగ్ లా అనిపించింది. సో దట్ ఈస్ అనదర్ పాయింట్. లాస్ట్ లో మన మిడ్ లైఫ్ కి రిలేటెడ్ గా ఒక బోనస్ పాయింట్ మెన్షన్ చేస్తానని చెప్పాను. సో ఒక 2 months గా నేను ఈ స్మార్ట్ వాచ్ వాడడం మానేసినప్పటి నుంచి చేసిన అబ్జర్వేషన్. సో డౌన్ సైజింగ్ అనేది మన మిడ్ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఈ డౌన్ సైజింగ్ అనగానే మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనము బ్యాడ్ థింగ్స్ ఆర్ టైం వేస్ట్ అవుతున్న థింగ్సే డౌన్ సైజ్ చేయాలనుకుంటాము. అలా ఏమీ రూల్ లేదు. ఒక్కోసారి మనం గుడ్ థింగ్స్ ఆర్ మనకి యూజ్ అయ్యే థింగ్స్ కూడా మనం కొన్ని అవాయిడ్ చేస్తే లేదా తగ్గించుకుంటే ఆ టైంని, ఆ ఎనర్జీని వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 months నుంచి స్మార్ట్ వాచ్ వాడకపోవడం వల్ల తెలుసుకున్న కొన్ని సింపుల్ థింగ్స్. పొద్దున్న లెగవంగానే 1 thing less to charge, 1 thing less to connect, 1 thing less to check, అండ్ మోర్ ఇంపార్టెంట్ 1 thing less to control me. సో ఇదంతా గ్రేట్ ఫ్రీడమ్ అంటే అలా ఏం చెప్పను కానీ, బట్ డెఫినెట్గా మోర్ అండ్ మోర్ క్లటర్ లైఫ్లో యాడ్ అవుతున్నప్పుడు ఒక థింగ్ తగ్గినా అది చిన్న ఫ్రీడమ్ అయితే ఇస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ పారడైజ్.